నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలిలో జేసీపీ దొంగతనం కేసులో 3 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లుగా కావలి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. శనివారం డీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల మేరకు అల్లూరు గ్రామానికి చెందిన బండ్ల మోసెస్కు చెందిన జేసీపీని గత నెల 29వ తేదీ అర్ధరాత్రి 1:30 గంట సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారని ఫిర్యాదు రావడం జరిగిందన్నారు. ఆ ఫిర్యాదు మేరకు అల్లూరు ఎస్ఐ కిషోర్ బాబు, రూరల్ సర్కిల్ సిఐ పాపారావులు దర్యాప్తు చేపట్టారన్నారు. అల్లూరు మండలం నార్త్ మోపూరుకు చెందిన సాలయ్య సేనయ్య, కావలి రూరల్ మండలం గౌరవరానికి చెందిన చెట్టుపల్లి రఘురామయ్య, దగదత్తి మండలం రామలింగాపురానికి చెందిన షేక్ షాజహాన్లు జేసీపీని దొంగిలించి గౌరవరంలోనే రఘురామయ్య పొలంలో ఉంచి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని సమాచారం అందడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు వారి వద్ద ఉన్న జేసీపీని స్వాధీనం చేసుకుని 3 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసులకు ఆయన రివార్డులను అందజేశారు. ఓకే, అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలోని అల్లూరు పోలీస్ స్టేషన్లో బల్లిపాలెంలో గత నెల అంటే అక్టోబర్ 29వ తేదీ రాత్రి ఒక జేసీబీ దొంగలించబడింది. దానికి సంబంధించి బండ్ల మోజెస్ తండ్రి వెంకయ్య, వయసు 40 సంవత్సరాలు, కులము గౌడ, బల్జిపాలెం, అల్లూరు గ్రామం. ఇతను కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేశాం. క్రైమ్ నెంబర్ 88/24 అండ్ /24 అండర్ సెక్షన్ 302 BNS సెక్షన్ మేరకు అల్లూరు పోలీస్ స్టేషన్లో జేసీబీ దొంగతనమైన దాని మీద కేసు రిజిస్టర్ చేసి తర్వాత ఈ విషయం మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కాస్త సీరియస్గా తీసుకుని జేసీబీ దొంగతనం జరగడం ఏందనేసి 2 పార్టీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. 2 ఎస్ఐలతో. మా సిఐ పాపారావు గారు ఈ విషయంగా చాలా కృషి చేశారు. అల్లూరు ఎస్ఐ కూడా ఈ విషయంలో ఇటువంటి పరిస్థితుల్లో కూడా జేసీబీని పట్టుకోవాలని చెప్పేసి చాలా గట్టిగా కృషి చేశారు. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ దినం ఉలవపాడు క్రాస్ దగ్గర 3 వ్యక్తులు ఉన్నట్లుగా మాకు రాబడిన సమాచారం మేరకు మేము వాళ్ళని పోయి పట్టుకొనేసి అరెస్ట్ చేసి విచారించగా జేసీబీ ముద్దాయి యొక్క పొలంలో గౌరవరంలో దాచిపెట్టినట్టుగా మాకు తెలిసింది. అక్కడ పోయి జేసీబీని సీజ్ చేశాము. ముద్దాయిలైన సాలయ్య శివయ్య, సన్ ఆఫ్ మురుగేషన్, 32 సంవత్సరాలు, నార్త్ మోపూర్, చెట్టిపల్లి అతను చెట్టిపల్లి రఘురామయ్య, సన్ ఆఫ్ చిన్నయ్య, వయసు 39 సంవత్సరంలో, గౌరవరం గ్రామం. 3 షేక్ షాజహాన్, 49 సంవత్సరంలో, రామలింగాపురం గ్రామం, పెద్ద పుత్తేడు పంచాయతీ, దగదత్తి మండలం. ఇతని 3వ ముద్దాయి ద్వారా వీళ్ళిద్దరు ముద్దాయిలు కలిసి దీన్ని అమ్మాలని చెప్పేసి ట్రై చేసే టైంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు ఉలవపాడుల క్రాస్ వద్ద 9:30 గంటలకు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళని రిమాండ్కి పెట్టడం జరుగుతుంది.